అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం సంతోషకరమన్నారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. చంద్రబాబు కృషితోనే రాజధానికి రైతులు భూములిచ్చారన్నారు. జగన్ 3 రాజధానులు అంటూ ఏపీని నవ్వుల పాలు చేశారని విమర్శించారు. మరి వైసీపీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, పోలవరం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎంత ఖర్చు పెట్టారు? ఏమీ లేదు, అన్ని సున్నా. ఏమి వీళ్ళు ఖర్చు పెట్టారంట, వీళ్ళు అభివృద్ధి చేయరంట. కానీ మేమెందుకు తక్కువ చేశామని చెప్పి మా మీద ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, విశాఖపట్నంలో కూడా ఇల్లు కట్టుకున్నారు, ఆయనకి రాయలసీమలో కూడా ఇల్లు ఉంది. అంటే ఈయనలాగా మిగతా ప్రజలందరూ కూడా 3 ఇల్లు కట్టుకోవాలంటనా? రాజధాని 3 ఉంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే ఒకరి పక్కన ఒకరు చూసుకొని ఏది చెప్పాలో అర్థం కాదు. కర్నూలు చెప్పాలా, విశాఖపట్నం చెప్పాలా, అమరావతి చెప్పాలా, ఏది చెప్పాలో అర్థం కాల. కానీ ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోదట్టుగా ఈరోజు మేము చర్యలు తీసుకున్నాం.